హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మా. సో రీసెంట్గా ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 17వ తారీఖు ఆయన ఇండియా వదిలి లండన్ వెళ్తున్నారంటూ ఈ వార్త వెలుగులోకి వచ్చింది. అండ్ దీని గురించి ముఖ్యంగా షర్మిల గారు వదిలేసి పారిపోతున్నాడు, ఓడిపోతాడని తెలిసి పారిపోతున్నాడు, ఇలాంటి వ్యాఖ్యలు కూడా షర్మిల గారు చేస్తున్నారు. సో నిజంగానే జగన్ వెళ్తున్నారా? అంతా నిజమేనా? లండన్ అలాగే జెరూసలేం, న్యూజిలాండ్ ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ జూన్ 1వ తేదీన మళ్ళీ రిటర్న్ వస్తారంటూ చెప్తున్నారు. దీనికి సిబిఐ కోర్టు అనుమతి కూడా లేదు అని చెప్పేసి నిరాకరించారని చెప్పి కూడా వార్త అయితే వచ్చింది. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే ఆయన వెళ్తానని అప్లై చేసుకున్నారండి సిబిఐ కోర్టుకి. అయితే ఆయన ఇట్లా మేము లండన్, ఫ్రాన్స్, ఇది స్విట్జర్లాండ్, ఈ 3 ప్లేసెస్కి వెళ్ళాలని అప్లై చేసుకున్నారు. అయితే దాని మీద సిబిఐ ఏమందంటే మీరు ఇవ్వద్దు అని, నిరాకరించండి అని కోరింది. అయితే వాళ్ళు ఒకరోజు టైం ఇచ్చి మీరు కూడా కౌంటర్ వేసుకోండి అని సిబిఐకి చెప్పారు. చెప్పాక వాళ్ళు వేశాక సిబిఐ కోర్టు మొన్న ఏమందంటే దాన్ని వాయిదా వేసింది. ఎప్పటికీ 14వ తారీఖుకి. సో 14 మనకి తీర్పు వస్తుంది. 3 వంతులు ఫేవర్గానే రావచ్చు, గతంలో కూడా ఇచ్చారు కదా. అంటే దీని మీద కూడా భిన్న స్వరాలు వస్తున్నాయి. అసలు సిబిఐని ఎంతవరకు నమ్మాలి, సిబిఐ క్రెడిబిలిటీ ఏంటి, ఈడీ క్రెడిబిలిటీ ఏంటి, ఇట్లా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకి వెళ్ళే అవకాశం అయితే ఉండొచ్చు. అయితే ఇక్కడ వెళ్తే వస్తారా వెనక్కి, అదొక క్వశ్చన్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు చెప్పినట్టుగా అసలు ఈయన ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. మొన్న మీకు గుర్తుంటే నిన్న ఆయన మళ్ళీ ప్రచారానికి వెళ్ళాడు. మొన్న వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి. మొన్న వెళ్లకుండా తాడేపల్లిలో కొంతమందితో సమావేశం అయ్యి ఏం చేయాలి ఏంటి, ఆయన ఎందుకంటే ఇప్పుడు టెన్షన్లో ఉన్నాడు. ఎందుకని అంటే ఓడిపోతాననే భయం పట్టుకుంది. దానికి రీజన్స్ ఏమంటే మొన్నటి వరకు అసలు కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడలా, జగన్కి వ్యతిరేకంగా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి నెగిటివ్ కానీ ఏది మాట్లాడలేదు. ఒక వారం 10 రోజుల ముందు రాజ్నాథ్ సింగ్ మొదలుపెట్టారు. కరెక్ట్గా 2 డేస్ ముందు, 2 డేస్ కాదు 4 డేస్ ముందు అమిత్ షా చాలా గట్టిగా తన స్వరం వినిపించారు. అంటే అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తా ఉన్నట్టు ఆయన మాట్లాడాడు. ఆ నెక్స్ట్ డే మోదీ గారు మాట్లాడారు. మోదీ గారు కూడా అంతా అవినీతి చేశాడు, అక్రమాలు చేశాడు, అసలు జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా అస్తవ్యస్తం అయిపోయింది, తెలుగు భాషకు అన్యాయం చేశాడు. ఆయన భాష కూడా ఫస్ట్ టైం మాట్లాడారు. భాష గురించి ఎందుకు మాట్లాడారంటే ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని తీసుకొచ్చి చదువు నాశనం చేశాడు ఆయన. అంటే ఇంగ్లీష్ మాట్లాడటం వస్తేనే వాళ్ళకి చదువు వచ్చినట్టు కాదు కదండి. భాష రావాలి, ఏ భాష అయినా నేర్చుకోవాలి. కాకపోతే అమ్మ భాషను వదిలేసి ఈ ఆంగ్ల భాష నేర్చుకోవాలి అని ఆయన చెప్పటం అనేది చాలామంది వ్యతిరేకించారు దాన్ని. సో అందుకోసం ఆయన ఈసారి తన ఎన్నికల ప్రచారంలో మోదీ గారు ముఖ్యంగా భాష మీద దృష్టి పెట్టారు. సో అదొక విషయం. ఇట్లా అన్ని రకాలుగా కూడా మోదీ గారు కూడా చాలా ఏమనాలి, ఆయన మీద ఒక యుద్ధమే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి మీద. దాంతో ఆయన ఉలిక్కిపడ్డాడు. నిన్నటి వరకు నిర్మలా సీతారామన్ చెప్పినట్టు ఇది చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటారు కానీ నిర్మలా సీతారామన్ చెప్పినట్టు మోదీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా. అటువంటి మోదీ గారు ఇట్లా ఒక నెగిటివ్ కమెంట్స్ చేసేసరికి సో నా పని అయిపోయింది, రేపు పొద్దున్న నేను జైలుకి వెళ్ళాలి అని ఒక భయం పట్టుకుంది ఆయనకి. ఓడిపోతాను అనేది ఖచ్చితంగా ఆయన మెదడుకి ఎక్కిందనమాట. దాంతో మొన్న కూర్చుని అంటే రకరకాల వార్తలు వచ్చాయి. ఫైల్స్ అంతా తగలబెట్టేయమన్నాడు, లేకపోతే ఫైల్స్ అంతా తీసుకెళ్ళిపోమన్నాడు, అంటే మాయం చేయమన్నాడు. తర్వాత ఆస్తులన్నీ ఎక్కడికక్కడ సర్దుకుంటున్నాడు, క్యాష్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేశాడు, తాడేపల్లి ప్యాలెస్ వదిలేసి వెళ్ళిపోతాడు. ఇలా మనకి ఇన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఎంతో కొంత నిజం ఉండొచ్చు అందులో, నిప్పులేందే పొగ రాదు కదండి. ఇప్పుడు మీకు గుర్తుంటే కేసీఆర్ అదే పని చేశాడు కదా. ఫైల్స్ మాయం చేయించాడు, కొన్ని ఫైల్స్ తగలబెట్టించాడు. తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్లో ఆయన అదే పని చేశాడు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన చిప్స్ అవంతా కూడా మాయం చేశాడు. ఆయన పారిపోలేదు. ఎందుకు పారిపోలేదంటే కేసీఆర్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన ప్రతిపక్షాలను ఇట్లా ఇబ్బంది పెట్టలేదు కదా. కేసీఆర్ అంతా దురహంకారం, ఆయనది వేరు. ఏం జరుగుతోంది తెలుసుకుని ఎన్నికల్లో తను ఎలా వ్యూహాలు పనుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయించాడు అనేది ఒక వార్త. అంతేగాని ఇట్లా జీవితాలు నాశనాలు చేయడాలు లేదా ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడాలు అదే ఆయన దృష్టి కాదు అసలు. ఆయన అటువంటి రాజకీయాలు చేయడు. ఎందుకంటే ఆయన కూడా కొంచెం దీర్ఘకాల చరిత్ర ఉంది. ఆయన ముఖ్యంగా తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి. నందమూరి తారక రామారావు గారి శిక్షణలో వచ్చాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పనిచేశాడు. కాబట్టి కొద్ది గొప్ప ఆయన రాజకీయంగా
అంత చెడ్డ పనులు చేయడని మనం అనుకోవచ్చు. వేరే జగన్మోహన్ రెడ్డిది అది కాదు కదా. ఆయన రావటమే అసలు తండ్రిని అడ్డు పెట్టుకుని వచ్చి, తర్వాత తండ్రి ద్వారా ఒకరోజు కూడా అసెంబ్లీ సెక్రటేరియట్లో అడుగు పెట్టకుండా ఆస్తులు సంపాదించుకుని, ఒక కంపెనీ కూడా పెట్టకుండా ఈయన ఆస్తులు సంపాదించుకుని, ఈరోజు 43,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పుకోలేని స్థితిలో సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి భయపడతాడు న్యాచురల్గా. ఎప్పుడు కూడా ఒక తప్పు చేసిన వాడు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తాడండి. ఇప్పుడు ఫస్ట్ తప్పు చేసినప్పుడు ఎప్పుడైతే తల్లి తండ్రి కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, స్నేహితులు కానీ ఖండిస్తారో రెండో తప్పు చేయడు ఎవడైనా సరే. ఇప్పుడు ఒక తప్పు చేసినప్పుడు నువ్వు ఈ తప్పు చేసావు, నీతో మాట్లాడవు, నువ్వు మాతో స్నేహం చేయొద్దు అంటే ఆ మనిషిలో ఆలోచన వస్తుంది. అలా కాకుండా దానికి ఊతమిస్తూ 10 మంది మనతోటి ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అదే కదా, వంది మగధులు ఉన్నారు, ఈయన ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు ఉన్నారు, ఈయనకి చెడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే అసలే కోతి ఆపై నిప్పు తొక్కింది, ఆ మీద కళ్ళు తాగింది అన్నట్టుగా ఆయన పరిస్థితి తయారైంది. ఇప్పుడు నాకు చెడ్డ బుద్ధి ఉంటే ఆ చెడ్డ బుద్ధికి ఇంకా ఆజ్యం పోసే వాళ్ళు ఎక్కువైనప్పుడు నేను ఏ రకంగా ఇందులోంచి తప్పుకోవాలి, ఏ రకంగా ఇంకా చెడు చేయాలి, ఏ రకంగా ప్రజల్ని కానీ ప్రతిపక్షాలను కానీ ఇబ్బంది పెట్టాలి అని ఆలోచిస్తాడు ఆయన. ఎంతసేపు పథకాలు అంటాడు తప్ప పథకాలకి సంపద ఎలా సృష్టించాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించడు. నిన్న కూడా 3,000 కోట్లు తెచ్చాడు, ఎట్లా తెచ్చాడో తెలియదు మనకి. సో ఈ డబ్బంతా కూడా ఎలా తెస్తున్నాడు, ఎక్కడో ఆస్తులు అమ్మి ఇది చేసి అట్లా తెస్తున్నాడు తాకట్లు పెట్టి. ఇంకో విషయం, దీనికి సాయం నెక్స్ట్ ఇంకెక్కడ బ్యాంక్రప్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కడ ₹1 లేదు కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇప్పుడు ప్రజల మీద ఒక పెద్ద రాయి తీసుకొచ్చి పెట్టాడు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు షర్మిల ఏమంటుందంటే, అన్న నువ్వు ఎలాగా పారిపోతున్నావు, నువ్వు భయపడ్డావు, నువ్వు ఓడిపోతున్నానని నీకు తెలిసింది, పారిపోకన్నా అంటోంది. అంటే మడమ తిప్పను మాట తప్పను అన్న పెద్ద మనిషి ఈరోజు పారిపోతున్నాడంటే సిగ్గుచేట ఎవరికి, జగన్మోహన్ రెడ్డికే కదా. నేను చాలా దిగొచ్చాను, నేను పులి బిడ్డని, లేకపోతే నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అంటాడు కదా. నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకు ఏంటి, మీ బిడ్డని ప్రజలు ముంచుతున్నాడు, రాజశేఖర రెడ్డి కొడుకుని పదవులు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు సందర్భం వచ్చేసరికి ఏం చేయాలో తెలియక పారిపోవాలని చూస్తున్నాడు. సో నిఖార్సైన రాజకీయ నాయకుడు ఎవడు ఇలా చేయడు. ఈ విషయంలో నిఖార్సైన నాయకురాలు ఎవరంటే షర్మిల. ఎందుకంటే ఆవిడ ధైర్యంగా కడప మొత్తం తిరుగుతోంది, నియోజకవర్గాలన్నీ, తన వాయిస్ వినిపిస్తోంది, అది కూడా స్క్రిప్ట్ లేకుండా వినిపిస్తోంది. ఆవిడ చాలా చక్కగా మాట్లాడుతున్నారు, తను చెప్పదలుచుకుంది సూటిగా చెప్తోంది. ఒక్కొక్క సభలో ఒక్కొక్క అస్త్రాన్ని ఆవిడ బయటకు తీస్తోంది, కుటుంబానికి సంబంధించిన ఒక్కొక్క విషయాన్ని ఆవిడ వదులుతోంది. జగన్మోహన్ రెడ్డి విలువెల్లాడిపోతున్నాడు. భారతిరెడ్డి అవినాష్ రెడ్డికి మధ్య సంబంధం గురించి మాట్లాడింది. ఈరోజు అన్నగారు పారిపోతున్నాడు, నువ్వు పారిపోకని మాట్లాడింది. తర్వాత నిన్న సౌభాగ్యమ్మ గారు వచ్చారు బయటికి. సౌభాగ్యమ్మ గారు నిన్న కడపలో మాట్లాడుతూ, అంటే ఆడవాళ్ళందరూ బయటకు వస్తున్నారు, మీరు చూడండి. అక్కడ భారతీరెడ్డి బయటకు వచ్చింది, తర్వాత సమతారెడ్డి బయటకు వచ్చింది, కానీ భారతీరెడ్డికి అంతా కూడా ఎదురు తిరిగారు ప్రజలు. వేరే ఈవిడికి బ్రహ్మరథం పడుతున్నారు. నేను సౌభాగ్యమ్మ గారు ఎంత చక్కగా మాట్లాడారంటే, మీరు మా షర్మిలమ్మ కొంగు చాచి అడిగింది, మీరు ఓట్లు వేయండి, చీర సారే అడుగుతారు ఆడబిడ్డలు పుట్టింటికి వస్తే, కానీ మా బిడ్డలు మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు, మీరు షర్మిలమ్మకు ఓటేసి గెలిపిస్తే లోక్సభలో తన వాయిస్ వినిపిస్తుంది అంటే ఆవిడ చాలా చక్కగా ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా ఆ మాట్లాడినంతసేపు కూడా చక్కగా మాట్లాడారండి. ఎటువంటి తడబాటు లేకుండా, అక్కర్లేని విషయాలు మాట్లాడకుండా, అక్కర్లేని నిందలు వేయకుండా ఆవిడ చెప్పదలుచుకుంది చాలా చక్కగా చెప్పారు. అంటే షర్మిలని ఆవిడ నమ్మారు. ఇప్పుడు తన భర్త చనిపోయాడు, తన భర్తను ఎవరు చంపారో తెలుసు, కానీ నిజం బయటికి రావట్లేదు, దానికోసం సునీత అవస్థలు పడుతోంది 5 ఏళ్లుగా, న్యాయం కోసం ఆవిడ పోరాడుతున్నారు, ఇవే చెప్పారు ఆవిడ. సో నేను అనేది ఏంటంటే, నిఖార్సైన పులిబిడ్డ షర్మిల అయితే ఈయన కాగితం పులి అనమాట, ఎవరు మన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి పారిపోవాలని చూస్తున్నాడండి. ఇప్పుడు ఒకవేళ 14న కోర్టు అనుమతిస్తే 14 నైట్ వెళ్ళిపోతాడో, 15 వెళ్ళిపోతాడో, 17 వరకు ఆగుతాడని మనం చెప్పుకోకర్లా. ఇంకొకటి, తను లండన్లో ఏదో ఐలాండ్ కొన్నాడు అని ఒక టాక్ వచ్చింది. ఈయన డబ్బులన్నీ స్విస్ బ్యాంక్లో డెఫినెట్గా ఉండుంటాయి. ఇప్పుడు ఉన్న ఈ డబ్బులంతా కూడా ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నవి. అప్పుడు ఆ రోజు ట్రక్ ఒకటి వెళ్ళింది మనకు తెలుసు, అది రివర్స్లో వెళ్ళి రివర్స్లో వచ్చింది, ఎంత డబ్బు వెళ్ళిందో మనకు తెలియదు. ఇప్పుడు అంటే నియోజకవర్గాలకు డబ్బు పంపించాడంటున్నారు, కానీ ట్రక్కులో డబ్బులు అయితే వెళ్ళవు. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే దగ్గర నుంచి కనీసం ఆయన నాకు తెలిసి 40 కోట్లు తీసుకున్నాడని నా వినికిడి. మనకి 40 కోట్లు అంటే ఇప్పుడు నియోజకవర్గాలకు 20 కోట్లు పంపించాడు మొన్న. అది కూడా లైట్లు ఆపేసి ఎలక్ట్రిసిటీ అంతా బంద్ చేసి పంపించాడు కదా, చీకట్లో అంతా పంపకాలు జరిగాయి. సో ఈ పంపకాలన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బులే వాళ్ళకి కొంచెం ఖర్చు పెట్టాడు. మీ దగ్గర 40 తీసుకున్నానండి, 20 మీకు ఇచ్చా, 20 నేను దాచుకున్నా. సో ఇక్కడ కూడా లాభం లేకుండా ఏమీ చేయలేదు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఉన్నాడు, చాలా ఏం చేయాలో కరెక్ట్గా ఆలోచించున్నాడు. అంటే చావు తెలివితేటలు అంటారు వీటిని.
చావు తెలివితేటల్లో మనిషి తప్పులు చేస్తాడు, ఒప్పులు చేస్తాడు. సో ఇక్కడ ఒక ఒప్పు చేస్తున్నాను అనుకుని తప్పులో కూడా కాల్ వేయచ్చు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. ఓకే. అంటే షర్మిల గారు జగన్ ఓడిపోతారు అని చెప్తుంది కానీ గెలిచేది ఎవరు అనేది చెప్పట్లేదు. అది అండర్స్టూడ్ అండి. ఆవిడ చెప్పడం ఎందుకు, ప్రజలే చెప్తున్నారు కదా మేము కూటమినే గెలిపిస్తాం. నిన్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లో క్లియర్ కట్గా చెప్పారు, మేము ఖచ్చితంగా మేము కూటమికే వేసాము. నిన్న తరివి కొట్టారు కదా కొట్టు సత్యనారాయణని తాడేపల్లిగూడెంలో. ఆయన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తూ ఉంటే వచ్చి వాళ్ళ మీద జులుం ప్రదర్శించాడు. ఇంకా చాలు వెళ్ళవయ్యా, నువ్వు అయిపోయింది, ఇంకా ఎంతకాలం మా మీద మీరు ఇట్లా చేస్తారు, నువ్వు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తావా తీసుకెళ్ళు, కేసులు పెడతావా పెట్టు, మాకేం భయం లేదు, ఇంక నువ్వు అసలు బయటకు వెళ్ళి మాట్లాడు, గోడ అవతల మాట్లాడు, కాంపౌండ్ లోపల వచ్చి మాట్లాడకని చెప్పారు. సో ప్రజలు క్లియర్గా ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటు డబ్బులు తీసుకుని అటు ఎవరు కోట్ వేయాలో దే నో దట్ ప్రెటీ వెల్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎదురు చూడటానికి ఏమీ లేదు. మీరు ఏం చేశారు ప్రభుత్వ పరంగా, మీరు ఏ అభివృద్ధి చేశారు అంటే ఆయన చెప్తున్నాడు కదా, ఈ పోర్టులు వస్తాయి, ఆ పోర్టులు వస్తాయి, తర్వాత ఏంటి చెన్నై అంటే పోర్టుట, బాంబే అంటే పోర్టుట, తలతిక్క. చెన్నై అనేది పోర్టు వల్ల చెన్నై వచ్చిందా? చెన్నై అనే పేరు అసలు చెన్నడు అనే తెలుగువాడు 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆయన లీజ్కి ఇచ్చాడు. లీజ్కి ఇస్తే అతని పేరు మీద చెన్నపట్నం అనే పేరు వచ్చింది. ఆ మాత్రం జ్ఞానం కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. బాంబే అంటే పోర్టు వల్ల వచ్చింది అంటాడు. అసలు చదువుకున్నాడా? అదే కదా మొన్న ఎవరో చెప్పారు 10th క్లాస్ ఎగ్జామ్ కూడా ఎవరి చేత రాయించాడు బయట అని చెప్పారు కదా. సో ఈ చదువులు ఇలాగే ఉంటాయి. డబ్బుల మీద నడిచే వాళ్ళకి రోడ్డు మీద ఏం జరుగుతుందో తెలియదు, అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. డబ్బు పొరలు కమ్మితే ఇలాగే ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలవడు, షర్మిల చెప్పింది నిజమవుతుంది, ఎలాగా కూటమి వస్తుంది, అది ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారండి.